అమీన్పూర్ పరువు హత్య కేసులో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దారి చూపించాల్సిన ఆమె తల్లే ఈ దారుణానికి పాల్పడినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న తరుణంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అమీన్పూర్లో జరిగినటువంటి ఈ పరువు హత్య కేసులో అసలు ఏం జరిగింది, నిజంగా ఆ అమ్మాయి తల్లే ఈ దారుణానికి పాల్పడిందనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మీరు పరువు హత్య అంటున్నారు కదా, పేపర్లు కూడా అలాగే రాస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా అలాగే చలామణి అవుతుంది. నాకు ఎందుకు అది పరువు హత్య అనిపించట్లా, పొగరబోత హత్య అనిపిస్తుంది, కులోన్మాద హత్య అనిపిస్తుంది, లేకపోతే ఒక విపరీత మానసిక ప్రవర్తనకి అది ఒక తార్కాణం అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పరువు ఎవరికి పోయింది చెప్పండి? ఆ అబ్బాయి ప్రాణం చాలా విలువైంది, అది పోయింది. ఆ అమ్మాయిని కూడా ఘోరంగా దారుణంగా హింసించారు ఆ అమ్మాయిని కూడా. సరే, వాళ్ళిద్దరిని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు నిజంగా పరువు ఎవరికి పోయింది? చేసింది, చేయించింది ఆవిడ పరువు పోయింది. పరువు అనేది నిజంగా పరువు అనే మాటకి అర్థం ఉంటే గనక పరువు ఆవిడికి పోయింది. ఇప్పుడు నిందితురాలు ఎవరయ్యారు? నిందితురాలకి ఆమె చేసిందంట. ఆమె ఎవరితో అయితే సహజీవనం చేస్తుందో అతను, వాళ్ళిద్దరూ కలిసి చేశారు. ప్రసాద్ అని అతను రైల్వే ఎంప్లాయీ, అతను ఈవిడ సహజీవనం చేస్తున్నారు. ఆమెకేవో కుటుంబ సమస్యలతోటి ఒంటరిగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు నిజంగా పరువు పోయింది, సహజీవనం బయటపడింది. నేను ఇప్పుడు మీరు చట్టానికి వ్యతిరేకంగా ఏం చేసినా చేసిన వాళ్ళ పరువు పోతుంది. ఎగ్జాక్ట్లీ, మీ పరువే పోగొట్టుకున్నారు. సరే, పరువు సంగతి పక్కన పెట్టండి. అసలు వీళ్ళ అభ్యంతరం ఏంటి ఈ ప్రేమకి? అసలు ఈ వయసులో ప్రేమ అవునా కాదా, కరెక్టా కాదా అనేది కాసేపు పక్కన పెట్టండి. మీకు చంపే హక్కు ఎవరిచ్చారు? నేను అక్కడే మాట్లాడతా, అదే మాట్లాడతా నేను. చంపే హక్కు ఎవరిచ్చారు? ఇప్పుడు 19 సంవత్సరాలకి ఆ అబ్బాయి, 19 సంవత్సరాలకి ఆ అమ్మాయి ప్రేమించుకోవడం కరెక్టా కాదా అనే డిబేట్ కంటే కూడా, దానికి చట్టంలో వేసే శిక్ష కంటే కూడా, ఒక వ్యక్తిని హత్య చేసినందుకు మీకు కదా శిక్ష పడుతుంది. చట్టంలో దేనికి శిక్ష ఉంది చెప్పండి? ప్రేమించుకున్న దానికి శిక్ష లేదు, చంపిన దానికి శిక్ష ఉంది. ఇప్పుడు సహజంగా మన అమ్మాయి మన మాట వినట్లేదు, మన అబ్బాయి మన మాట వినట్లేదు, ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చెయ్యట్లేదు, ఇప్పుడు ఇది చదువుకోవాల్సిన వయసు, ఈ వయసులో ప్రేమించుకోవటాలు కరెక్ట్ కాదు అని మీరు చెప్పదలుచుకుంటే, అది మీ భవిష్యత్తుకి అది నష్టం కలిగిస్తుంది అని అనిపిస్తే మీకు, మీరు మాట్లాడే విధానం వేరుండాలి. మీరు మాట్లాడాలి, పిల్లలతోటి మీరు మాట్లాడి పిల్లల్ని ఒప్పించండి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. సరే, ముందు వాళ్ళకు ఒక టాస్క్ పెట్టండి, మీరు చదువుకోండి, ప్రయోజకులు అయిన తర్వాతనే మీకు పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఇది పెళ్లి వయసు కాదు, ఇది చదువుకునే వయసు. మీరు స్నేహంగా ఉండండి. ఈ స్నేహానికి ప్రేమ అని పేరు పెట్టకండి. అసలు వాళ్ళు పెట్టారో లేదో కానీ వీళ్ళు పెట్టేస్తారు పేరు, ప్రేమ 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 అని. ఎందుకంటే ఏమవసరం? అదొక సినిమా ఉంది, నాకు బాగా నచ్చింది ఆ సినిమా. దాంట్లో జయసుధ తల్లి, ప్రకాష్ రాజ్ తండ్రి, ఇటువైపు ఆవతి ప్రసాద్, కొత్త బంగారు లోకం. అది నిజంగా కొత్త బంగారు లోకం. అది ఏంటంటే ఆ అమ్మాయిని హైడ్ చేస్తుంది అతని తల్లే. అతను బాగా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఆ అమ్మాయిని చూపిస్తుంది, గిఫ్ట్ ఇస్తుంది. ఇక్కడ చెప్పింది ఏంటి సందేశం? మీరు ఒక వయసు వచ్చే వరకు చదువుకోవాల్సిన వయసులో చదువుకోండి. ఈ తాత్కాలిక ఆకర్షణలు, ఈ ప్రేమ అనే ఆకర్షణ, ఇవి కాదు ఇప్పుడు మీకు కావాల్సింది. మీకు శాశ్వతంగా మీ జీవితాన్ని రక్షించేది ఏంటి? చదువు, ఉద్యోగము, ఉపాధి. ఇప్పుడు మీరు ప్రేమించుకుంటారు, చదువుకోరు, ఉద్యోగం రాదు, ఉపాధి ఉండదు, ఎన్ని రోజులు మీరు ఇద్దరు ప్రేమించుకుంటా కూర్చుంటారు? తిండి కూడా కావాలి కదా. ఇది మనం అర్థమయ్యేటట్లు పిల్లలకు చెప్పుకోగలగాలి. కానీ ఇప్పుడు ఆ తల్లి ఉంది, ఆమె చెప్పుకోగలిగిన పరిస్థితిలో ఉంది ఆ తల్లి ఆ కూతురికి. ఇమ్మీడియట్గా కూతురు ఏం మాట్లాడుతుంది? నువ్వు చేసేది ఏంటి అని మాట్లాడుతుంది. వాళ్ళ దగ్గర దానికి సమాధానం లేదు.
అందుకోసం ఆమె ఉక్రోషం అంతా ఆ అబ్బాయి మీద చూపించింది. ఓకే. ఇప్పుడు మనము ఇలా మాట్లాడుతున్నాము అంటే ఈ వయసులో 19 ఏళ్ళ అబ్బాయి ప్రేమని తిరగొచ్చు, అది వేరే విషయం. పెళ్లి చేసుకునే వయసు కాదు, ఇది చదువుకునే వయసు. అతని తల్లిదండ్రులు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉన్నారు, ఇక్కడ ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. అతని తల్లిదండ్రులు కూడా చనిపోయారు మేడం చిన్నప్పుడే. వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న చదివిస్తున్నారు గౌన్స్. ఆ అబ్బాయి పేరు ఆస్తి ఏదో ఉందంట, వాళ్ళ పెదనాన్న ఎవరో ఇక్కడ గార్డియన్గా ఉండి చూస్తున్నారు. మరి ఆ పిల్లవాడు ఒక ప్రేమ రాహిత్యానికి గురయ్యాడు. ఈ స్నేహాన్నే ప్రేమ అనుకుని ఉండొచ్చు, దానిలో మీరు ఇంకేదో చూస్తున్నారు, ఆ అబ్బాయి ఇంకోటి చూసి ఉండొచ్చు. కానీ మీరు కూర్చోబెట్టి మాట్లాడించాల్సిన వాళ్ళతోటి మీరు మాట్లాడించినట్లయితే నిజంగా ప్రేమించినప్పటికీ హత్య చేసేటువంటి హక్కు ఎవరికి ఉంది? అంటే నేనేమంటున్నానంటే ఎప్పుడు ఏది చెయ్యాలో పిల్లలకి ఎలా తెలియలేదో వయసు వచ్చిన మీకు కూడా తెలియలేదుగా. వయసు వచ్చిన మీరే తప్పు చేస్తున్నారు. మరి వాళ్ళు సరిగా లేరని చెప్పి మీ మాట్లాడే హక్కు మీకుందా? ఇప్పుడు వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చోవాలి. వీళ్ళు అతను రైల్వే ఎంప్లాయీ, అతను ఉద్యోగం పోద్ది ఇమ్మీడియట్గా, అతని కుటుంబం కూడా ఇబ్బంది, అతని కుటుంబం రోడ్డు పాలవుతుంది. ఇప్పుడు ఈవిడ ఈ సిరి అన్నావిడ ఈవిడేదో నేను లేడీ డాన్ అన్నట్లుగా కూతురు విషయంలో ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్తల కంటే కూడా విడిగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చాలా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ అబ్బాయిని ప్రేమించినందుకు ఆ అమ్మాయికి తల్లే గుండు కొట్టించిందని, అలాగే ఆ అమ్మాయి గర్భవతి అని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయి గర్భవతి అవునో కాదో తెలియదు, కానీ అలా మాట్లాడితే ఈ చనిపోయిన అబ్బాయి మీద సానుభూతి లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో వీళ్ళు అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక హత్య చేసిన వాళ్ళే అబద్ధాలు చెప్పరు అనుకోవటానికి ఏముంది గ్యారంటీ? పైగా ఇట్లాంటివి ఇవాళ సొసైటీలో జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న వాళ్ళకి సరైన సకాలంలో శిక్షలు పడకపోవటం కూడా ఇలా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఊతమిస్తున్నాయి. ఇప్పుడు మారుతిరావు ఉన్నాడు, ఆ రోజు ప్రణయ్ని చంపించాడు అమృత ప్రణయ్ కేసులో. ఏమయ్యాడు మారుతిరావు? తను చేసిన తప్పుకి తను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు కదా. అట్లాగే ఎన్నో ఉదంతాలు. ఆ మధ్య ఒకసారి ఒక ముసలమ్మ ఆమె ప్లాన్ చేసింది, అబ్బాయిని చంపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురు తిరిగి కేసు పెట్టింది, ఫ్యామిలీని లోపల పెట్టారు. సరే తర్వాత బెయిల్స్ వస్తాయి అనుకోండి, సహజ న్యాయ సూత్రాల పేరుతోనో ఇంకోటో. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకున్న దానికంటే కూడా, ప్రేమించింది పెళ్లి చేసుకునే దానికంటే కూడా, ఇక్కడంటే 19 ఏళ్ళు కనీసం, అక్కడ అలా కూడా కాదు. ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, బీటెక్ కూడా అయిపోయిన అమ్మాయి. అంతకుముందు ఇంకొక కేసు హేమంత్ అని ఒక రెడ్డిస్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ. పాపం పెళ్లి చేసుకుని అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. మర్యాదగా వచ్చి ఇంటికి వచ్చినట్టు వచ్చి రెక్కీ చేసి ఆ అబ్బాయిని చంపేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకు అబ్బాయి లేకపోవటమే కాకుండా ఈ అమ్మాయి మీకు కూడా దక్కల, మీకు వ్యతిరేకంగానే అయ్యింది. ఈ కేసులన్నీ చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఈ కేసులన్నీ వస్తున్నాయి. చూసి ఏం నేర్చుకుంటున్నారు అసలు ఈ సోషల్ మీడియాలో? అసలు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నాకు ఎంతవరకు హక్కు ఉంది? నేను పిల్లల్ని కన్నాను, బాగుంది, పెంచాను, నా బాధ్యత ప్రకారం నేను కన్నాను కాబట్టి పెంచాను. జీవితాంతం నేను చెప్పినట్టే వాళ్ళు వినాలి అని అనుకోవటం ఎంత మూర్ఖత్వం అసలు తల్లిదండ్రులకి అర్థం కావట్లే కొంతమందికి. ఇవాళ చూడండి, పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కులాలతో సంబంధం లేకోకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. డబ్బులున్న వాళ్ళనే ఇష్టపడి చేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ఇవాళ అంత డబ్బులున్న వాళ్ళకి అడ్డురాని కులం మీకు ఎందుకు? ఈ కులం పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది ఏంటంటే, అసలు ఈ కులాల ప్రస్తావన ఇదివరకటి కంటే కూడా ఇప్పుడే ఎక్కువైంది. అవును. ఈ కుల సంఘాల పేరుతోటి
కుల సంఘాల భవనాలని గత 10 ఏళ్లలో కులాల వారీగా విడగొట్టారు. అసలు వనభోజనాల కార్యక్రమానికి వెళ్తూ కులవన భోజనాలని పెట్టుకొని ఆ హీరోలకి ఆ ఇష్టం ఉందో లేదో తెలియదు, వాళ్ళ ఫోటోని యథేచ్ఛగా వాడేసుకుంటున్నారు. కాపు సంఘాల వాళ్ళు, కాపు నాయకుల ఫోటోలు. అసలు ఇదివరకు వాళ్ళు ఆ కులము అని తెలిసేదే కాదు. రిజర్వేషన్ లేకపోతే ఎవరే కులమో తెలిసేది కాదు. రెడ్డి అయితేనే రెడ్డి అని తెలిసేది, చౌదరి అని పెట్టుకుంటేనే చౌదరి అని తెలిసేది. అనివార్యంగా తెలిసింది ఏది అంటే రెడ్డిలే ఎక్కువ పెట్టుకునేవాళ్ళు కాబట్టి రెడ్ల గురించి తెలిసేది. అలాంటిది అసలు ఇప్పుడు అది పోయింది ఇది పోయింది. అసలు ఈ భోజనాల పేరుతోటి మొన్న హైదరాబాద్లో చూసిన తర్వాత అయితే నాకు అంతకుముందు కుల సంఘాల భవనాలకి స్థలాలు కేటాయించడం కావచ్చు, బ్రాహ్మణ సంఘానికి, యాదవ సంఘానికి, పద్మశాలి సంఘానికి, మున్నూరు కాపు సంఘానికి, గౌడ సంఘానికి, యాదవ సంఘానికి, అన్ని సంఘాలకి భూములు ఇచ్చేసేసి మళ్ళీ అక్కడ కూడా క్లాసిఫికేషను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బిల్డింగ్ ఏమో హైటెక్ సిటీ పక్కనే ఇచ్చి, బీసీ వర్గాలకు సంబంధించేమో ఊరవతలు ఇచ్చారు. సరే ఊరవతలు ఇస్తే అది ఇప్పుడు ఊరు మధ్యలో అయింది, అది వేరు విషయం అనుకోండి. కోకాపేటలో ఇచ్చారు వాళ్ళకి. కోకాపేటలో ఇస్తే ఇప్పుడు కోకాపేట ఘనమైంది అయింది అనుకోండి. అవి ఏదైనా కానీ అసలు మీరు ఈ కుల సంఘాలకి భవనాలు కేటాయించడం ఏంటి? అసలు అవసరమా? అసలు ఎందుకు ఈ కులాన్ని తెర మీదకి తీసుకొచ్చి కులాల వారీగా విడగొట్టేసేసి పాలకులు చేసిన దరిద్రమే ఇదే అని అనిపిస్తుంది. అసలు ఇంత కులం గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అసలు వాళ్ళ కులం గురించి మాట్లాడుకోకపోతే నిద్ర పట్టట్లే మనుషులకి. ప్రతి ఒక్కళ్ళు మీరేమిట్లు. పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో లేడీస్ వరుసగా వచ్చేసేసి మేము పలానాది చేస్తాం, మేము ఒక ఆమె ఒక ఆమె వెళ్తుంది. అంటే అదొక ట్రెండ్ అయింది. నేను అంటాను, ఇవాళ చాలామందికి రిజర్వేషన్స్ ఇష్టం ఉండవు కదా. సమాజంలో ఏ కులం వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు గుండ్లి మీద చేసుకుని? అగ్ర కులాల వాళ్ళు చెప్పుకుంటున్నారా, లేకపోతే అణగారిన కులాల వాళ్ళు చెప్పుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒక ప్రైడ్గా చెప్పుకుంటున్నావు కదా, మరి నీకు రిజర్వేషన్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ, నీకు అవసరంలా. కానీ వాళ్ళ రిజర్వేషన్స్ గురించి ఏడుస్తుంటారు. వాళ్ళ రిజర్వేషన్స్ వల్లనే మా ప్రతిభంతా పోయింది అని చెప్పి ఈ మధ్య ఒక సినిమా యాక్టర్ కూడా పిచ్చి వాగుడు వాగాడు, సినిమా డైరెక్టరు. ఇప్పుడు చెప్పరా బాబు దీనికి సమాధానం? వాళ్ళంటే కత్తిర్లను గొడ్లు పొట్ల పెట్టి కుట్టేస్తారంట రిజర్వేషన్ డాక్టర్లు. ఈయనకి తెలియదేమో. ఈయనకి తెలియాల్సింది ఏంటంటే చేరేంత వరకే, చేరిన తర్వాత అందరూ పరీక్షలు రాయాల్సిందే. ఎంబీబీఎస్ చేరేటప్పుడే నీకు ఎంట్రీ వరకే, పీజీకైనా ఎంట్రీ వరకే. మళ్ళీ పాస్ అయ్యే దగ్గర ఏమి రిజర్వేషన్ ఉండదు. అంటే చదువుకుంటారనేగా, చదివితేనే కదా పాస్ అవుతారు. మరి ఈ పెద్ద మనుషులు ఇంకొకటి మాట్లాడరేంటి? అలాంటప్పుడు ఈ డొనేషన్స్కి అమ్ముకోకూడదుగా సీట్లు. అప్పుడు కూడా మరి డబ్బులున్నోడికి సీట్లు వచ్చేస్తున్నాయిగా. మరి వాడు కత్తెరలు పెట్టడా? అంటే మనకి ప్రతిభ లేకుండా డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు, మరి కత్తెర పెట్టడా? ఇలాంటి బాధ్యత లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఒక కులం మీదకి ఇంకొక కులాన్ని, అంటే కులాల మధ్య కుంపట్లు ఎగదోయటం అన్నమాట. ఈ ఎగదోసే కార్యక్రమంలోనే ఇప్పుడు బీసీ కులాల్లోనే ఒక కులానికి ఐక్యత లేకుండా అయిపోయింది. ఎస్సీ కులాల్లోనే ఒక కులానికి పొంతం లేకుండా అయిపోయింది. మరి అంటే మాలంటే మాదిగలకు నచ్చట్లేదు, మాదిగలంటే మాలలకు నచ్చట్లేదు. అసలు మీరు ఈ మాటలు మాట్లాడడం మానేయండి అయ్యా. మీరు ఇవాళ ఒక సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడే ఒక అవకాశం నీకు ఉన్నప్పుడు నువ్వు సరైన అభిప్రాయాల్ని ప్రజల్లోకి పంపించు, విద్వేషాలు రగిల్చేలాగా కాదు. నాకు ఆ డైరెక్టర్ మీద ఎవరో కాదు, పేరు చెప్పడానికి కూడా నేనేం భయపడిన, గీతాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి? అంటే ఇతనికి వెనక ముందు తెలీదు. ఎందుకంటే నీకు ఎంట్రీ వరకే, తర్వాత ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఆయన ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, తెగ బలిసి మాట్లాడుతున్నాడు. ఈ బలిసి మాట్లాడే మాటలకి అస్సలు సహించేదే లేదు. ఈ అంతరాలే సమాజంలో మనుషులకు కూడా
మన కులం మనకి గొప్ప అనుకునేటట్లు అయిపోతుంది. ఈ మన కులం మనకి గొప్ప అనిపించేటప్పుడు ఎప్పుడైతే ఆ ప్రైడ్ వస్తుందో మనకి అనుకుంటామో, వేరే కులం వాళ్ళే మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటానంటేను, స్నేహాలు చేస్తానంటేను, ఇంటికి వస్తేను సహించలేని మనోడినే వాళ్ళు మనోళ్ళేనా ఇలా మాట్లాడేలాగా తయారు చేస్తుంది. అందుకని ఎవరైనా సరే సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒక్కరు చూసినా చాలు చెడుని. మంచిని 100 మంది చూడకపోయినా పర్లా, చెడుని ఒక్కళ్ళు చూసినా చాలు. ఈ విద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఈ విద్వేషాలు పెరిగిపోయి ఇక్కడ వేరే కులం అని కాకుండా నీకు అబ్బాయి నచ్చలే అనుకుందాం, మీ అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడండి. లేదు ఆ అబ్బాయి తాలూకా వాళ్ళు ఎవరినన్నా ఉంటే పెద్దవాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడండి. ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు, ఆ కాలేజీలో వాళ్ళతోటి మాట్లాడండి. మీకంత ఓపిక సహనం లేవు ఈరోజు. మీకు తోచింది ఏంటి, అతన్ని లేకుండా చేయాలి అని అనుకున్నారు కాబట్టి చంపారు. దీనికి మా అమ్మాయి పిలిపించింది, వచ్చాడు, మా అమ్మాయిని మేము కొడుతుంటే ఆ అబ్బాయి అడ్డొచ్చాడు, ఈ కథలన్నీ అల్లారనమాట. అంటే మా అమ్మాయి తప్పు చేసిందని మేము మా అమ్మాయిని కొడుతూ ఉంటే, మందలిస్తూ ఉంటే మధ్యలో అతను వచ్చాడు, అతన్ని మేము కొట్టాల్సి వచ్చింది, కొడితే చనిపోయాడు తప్ప మేము ఉద్దేశపూర్వకంగా అతన్ని హత్య చేయలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఈ లోపు లాయర్ ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు, ఇట్లా చెప్పండి అని. ఎట్లా చెప్పినా ఇప్పుడు మీ అమ్మాయిని కొట్టే దెబ్బలకు అడ్డొచ్చినందుకే అబ్బాయికి అన్ని దెబ్బలు తగిలితే మీ అమ్మాయి కూడా చచ్చిపోవాలిగా. అంటే మీ అమ్మాయిని కూడా చంపాలనే ఉద్దేశం మీకుందా? అసలు కొట్టే హక్కు ఎవరిచ్చారు? కొట్టే హక్కు ఎవరిచ్చారు? ప్రేమించింది అనుకోండి, గుండు గీయడం ఏంటి అసలు? అనాగరికం. వీళ్ళు మళ్ళీ పైగా సహజీవనాలు చేస్తారు. అందుకని ఏది ఏమైనా సరే ఇవాళ ఈ సందర్భంగా పెద్దలు ఎంత తెలుసుకోవాలో పిల్లలు కూడా అంతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు మీరు చదువుకుంటున్నారు, చదువుకోండి, శ్రద్ధ అంతా చదువుల మీద పెట్టండి. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీల్లో కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, డ్రగ్స్ గురించి, గంజాయి గురించి ఒక నివేదిక వచ్చింది. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. నేను ఇంతకుముందు 13 సంవత్సరాల అబ్బాయినికి కౌన్సిలింగ్ ఇచ్చానని చెప్పాను, గంజాయి తీసుకుంటుంటే, గంజాయి పెడ్లర్గా ఉంటే. కాదు, సగటున 11.43 వయసు గంజాయి తీసుకోవటానికి. అంటే 12 సంవత్సరాల లోపు కూడా 11-12 సంవత్సరాల మధ్యలో కూడా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని తేలింది. అంటే ఇవాళ పిల్లల్ని 2 విషయాలు చెడగొడుతున్నాయి. ఒకటి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇట్లాంటివి, అలాగే ఈ ప్రేమ. వీళ్ళు సినిమాల్లో, ఫోన్లలో, ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత దుష్ప్రభావం కూడా ఉంది. ఓటీటీల్లో చూపించే ప్రభావము, ఇవన్నీ కూడా ఇవాళ మేమేమైనా చెయ్యొచ్చు అనే ఒక తెగింపు పిల్లల్లో వచ్చేస్తుంది. ఇది చేస్తున్నారు. ఈ తప్పుకి వాళ్ళు ప్రేమించారు అన్నదానికి కానీ, ఈ తల్లిదండ్రులు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అన్నదానికి కూడా వీళ్ళే కాదు నిందితులు. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఈ నేరంలో భాగస్వాములే. ఇన్ని విషయాల్లోనూ మార్పు రావాలి, ఇలాంటివి జరగకూడదు అనుకుంటే. కానీ ప్రాథమికంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలు ఇప్పుడు మన దృష్టి ఏంటి, మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, డూసు డొనాట్స్. ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడే డూసు డొనాట్స్ ఉంటాయి. ఒక లైఫ్ అనే ఎగ్జామ్ రాసేటప్పుడు డూసు డొనాట్స్ ఎందుకు ఉండవు అని పిల్లలు నేర్చుకోవాలి. ముందు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఉపాధి కోసం రేపు ఏం చేయబోతున్నాం, మన జీవిత లక్ష్యం ఏంటి. లక్ష్యం పెళ్లి చేసుకోవడమే కాదు కదా, పెళ్లి కాకుండా ఒక అమ్మాయితోటి వ్యవహారాలు నడపటమే కాదు కదా. మనకేమిటి మనం చేయాల్సింది అనే ఒక జ్ఞానాన్ని ఆ పిల్లలు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళని అలవర్చుకోవాలి. పెద్దలు మీరు ఆలోచించాల్సింది, మీరు పేరెంట్స్గా మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళకి పుట్టాడు కదా అని అబ్బాయిని చంపటము, మేమే కన్నాంగా మాకు రైట్ ఉందని మా అమ్మాయికి గుండు గీస్తాము, దెబ్బలు కొట్టేస్తాము, ఇంకేదో చేస్తాము అని అనుకోవటానికి
అనుకునే హక్కు మీకు లేదు. ఇది ఈ రెండు రకాలు నేర్చుకోవాలి. అంటే ఇది 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 వాళ్ళపైన ఏవేవో ప్రభావాలు పడినప్పటికీ కూడా ఈ రెండు నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు వెళ్ళి జైలుకి వెళ్ళి కూర్చోకుండా ఉండాలి అనుకుంటే మీరు ప్రేమ పేరుతోటి ఇంకొకరిని, ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేమించింది, అబ్బాయి చచ్చిపోయాడు, ఇప్పుడు ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది చెప్పండి? చనిపోయిన అబ్బాయికి జీవితం ఏది అసలు? ఇప్పుడు ముద్దుగా ఉంచుకున్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ అబ్బాయి కంటే తల్లిదండ్రులు లేరు, ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు ఇవాళ కాతే రేపటికైనా సరే ఆ అమ్మాయి ఒక మామూలు జీవితంలోకి, ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ ఆ అమ్మాయికి కాదనట్లా. అందుకని అమ్మాయిలు కూడా మీరు ప్రేమ పేరుతోటి ఒక అబ్బాయి మీ కుటుంబ సభ్యులే చంపే పరిస్థితుల్లోకి మీరు తీసుకురాకండి. మీరు కూడా అలాగే వాళ్ళు పెళ్ళి గురించి మాట్లాడుకుందామని పిలిచినంత మాత్రానే ఈ పిల్లోడు వెళ్ళడం ఎంత అమాయకత్వం కనిపిస్తుంది ఇక్కడ. అలాంటి అమాయకుడిని వీళ్ళు చంపాలని వీళ్ళకి ఎలా అనిపించింది? ఇది కదా నిజంగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తలుచుకుంటే ఆ ప్లేస్లో మన పిల్లలు ఉంటే ఆలోచించండి, ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. అందుకని దయచేసి ఇట్లాంటివి జరుగుతున్న కొద్దీ క్రైమ్ పెరుగుతుంది తప్పితే కనువిప్పు మట్టుకు రావట్లా. ఇది ఇప్పుడు మార్పు రావాల్సిందే. నిజంగా యువతలో వాళ్ళ తల్లిదండ్రుల్లో మార్పు రావాల్సిందే. పైగా ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఇదివరకు ఇంత అందుబాటులోకి వచ్చేది కాదు. ఇదివరకు వార్త అంటే ఎక్కడ పేపరు, రేడియో, టీవీ. కానీ ఇవాళ ఫోన్ వచ్చేసింది మన చేతిలో. మనం సాయంత్రం దాకా ఆగక్కర్లా వార్తలు చూడడానికి. ఇప్పుడే చదివేస్తున్నాం కదా, సెకండ్లో వచ్చేస్తుంది కదా. మీరు ఏం నేర్చుకుంటున్నారు? అందుకని చెప్పి కనువిప్పు కావాలి, ప్రాణాలని రక్షించుకోండి అనే అబ్బాయిలకి, వేరే వాళ్ళకి అన్నారు కదా చంపేద్దామని అనుకోకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.